శాశ్వతమైన పరిశుద్ధమైన ఉదయము మనసే మందిరమావే ఆమదిలో దీపము నీవే కమ్మనైన దీపదేశం విజయమిచ్చే శోధనలో ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే దాస్యములో కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే దాస్యములో కరువు సీమలు సిరులు లిఖించే నీ వాక్య ప్రవాహము గగనము తీర్చి మోపైన జీవన వర్షము కురిపించి ఘనమైన నీ కార్యములు వివరింపనాకరమా శాశ్వతమైన పరిశుద్ధమైన ఉదయము మనసే మందిరమావే నామదిలో దీపము నీవే నిధిరాసిన విషాద గీతం సమసిపోయే హృదయతో వాగ్దానములతో నాట్యముగా మార్చితివి విధిరాసిన విషాద గీతం సమసిపోయే హృదయతో సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి మమతల వంతెన దాటించి మహిమలో ప్రాణము నిత్తివి ఈ రాజ్యములో చేతులతో యుగ యుగములే ప్రకాశించగా నా పైన ఎందుకింత భారమైన ప్రేమనిందు మరువలేను యేసయ్యా శాశ్వతమైన పరిశుద్ధమైన ఉదయము మనసే మందిరమావే నామదిలో దీపము నీవే నిన్నయించిన వారి ఉదయించు సూర్యుని వలె నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయుదు శాశ్వతమైన పరిశుద్ధమైన ఉదయము మనసే మందిరమావే నామదిలో దీపము నీవే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వాక్య భాగం చదువుకుందాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 15, 16 నుంచి 18 వరకు చదువుకుందాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 15 నుంచి. ఇదిగో నీ తోడి కోడలు తన జన్మ యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినది, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళమనడు. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను ప్రతిపాదుకొనవద్దు. నీవు వెళ్ళే చోటికి నేను వచ్చేదను, నీవు నివసించే చోటని నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక అనెను.
తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడటం మానేది కనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసింది. చాలు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధము కలకాలము. పలుమారు నీ మహిమను కొనియాడగా, పలుమారు నీ మహిమను కొనియాడగా, నీ చిత్తమును మాకు ఒసగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధము కలకాలము. పరమందున నీ చిత్తము ఏలాగునో, దరయందున అలాగు నెరవేర్చుమా. పరమందున నీ చిత్తము ఏలాగునో, దరయందున అలాగు నెరవేర్చుమా. నానాడు కావలసిన ఆహారమును మాకు సదా నేడు సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ కలకాలము. జీవకల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ మైటీ ప్రెసెన్స్ లార్డ్. తండ్రి ప్రభు అయిన ఆరాధనలు, తండ్రి నా దేవాల ప్రభు అయిన ఎంత చక్కటి తండ్రి ప్రభు అయిన తండ్రి మీనింగ్తో కూడినటువంటి పాటలు తండ్రి పాటలు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ, వి ప్రైజ్ యు లార్డ్ జీసస్. నా దేవా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి, రావాల్సిన ప్రతి బిడ్డను బట్టి, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను బట్టి ప్రభు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మనందరినీ కూడా మీ రక్త ప్రవక్షణ కిందకి తెస్తున్నాం యేసుప్రభ. మీ రక్తమే మాకు శరణ్యమని ఒప్పుకుంటున్నాం యేసుప్రభ. తండ్రి, అంత్య దినాల్లో తండ్రి మీ రక్తము తప్ప మమ్మల్ని ఏది కూడా రక్షింపచాలదు, రక్షింపలేదని ఒప్పుకుంటూ యేసయ్య మీ రక్తాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. యేసయ్య మీకు స్తోత్రం తండ్రి. మీ రక్తములు మమ్మల్ని సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి, మా ప్రాంగణములను పరిశుద్ధపరచండి తండ్రి. మీ రక్తాన్ని బట్టి పరిశుద్ధ ఆత్మను మా మీద కుమ్మరించండి. ప్రాంగణములన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత తండ్రి ప్రభ వర్షింపబడను గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కృపను గ్రహించండి ప్రభ. తండ్రి ప్రభనైనా ఇదిగోనైనా వాక్యాన్ని తండ్రి ప్రభనైనా విరిచి పంచించే గొప్ప దేవుడు కనుక మీకు స్తోత్రం ప్రభ. మీకు శరీరాన్ని ఏ రీతిగా తండ్రి మా కోసం చీల్చి పంచించారో యేసు ప్రభ, ఆ రీతిగా తండ్రి వాక్యాన్ని పంచి మాకు అనుగ్రహించండి తండ్రి. నిలబడటానికి నాకు అర్హత లేదని ప్రజల ఎదుట మీ పాద సన్నిధిలో ఉన్నట్టుగా ఒప్పుకుంటూ ఉండగా, ఐ ట్రై దట్ యు హైడ్ మీ టోటల్లీ బిహైండ్ యువర్ క్రాస్. నా నాలుకను, పెదవులను, నోటిని, నా స్వరాన్ని, తలంపులను మీరు వచ్చి ప్రభ తండ్రి, నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా తండ్రి ప్రభ జీవ జలమై ప్రవహించినట్లు కృపను గ్రహించండి. మీకు స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామమందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన వారలారా, రూతు గ్రంథాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దాదాపు 1 month గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం నేను క్లుప్తంగా 1-2 మాటలు ఆ యొక్క రూతు గ్రంథాన్ని గురించి చెప్పి ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నా. రూతు గ్రంథంలో మనకు 4 అధ్యాయాలు ఉంటున్నాయి కదా. రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటున్నాయి. సో ఎవరికైనా గుర్తుంటే చెప్తారా? మొదటి అధ్యాయం దేని గురించి చెప్తుంది? ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఇల్లు, దేవుని ఇల్లు అని మనం చూసుకున్నాం. 2వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందంటే ద ఫార్మ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క పొలము, దేవుని యొక్క పొలము అని మనం చూసుకున్నాం. 3వదిగా మనం గమనించినట్లయితే ద థ్రెషోల్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కళ్ళాన్ని గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 4వ అధ్యాయం దేన్ని సూచిస్తుందంటే ద మ్యాట్రిమనీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కళ్యాణం అన్నటువంటి అంశాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ప్రేమైన వాళ్ళారా. సో ఇప్పటికి దాదాపు 5
వారాలు మనం ధ్యానం చేశాం. రూతు గ్రంథాన్ని గురించి 5 వారాలు ధ్యానం చేశాం. ద హౌస్ ఆఫ్ గాడ్ అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సో ఈ సాయంకాల సమయంలో మనము అంటే 1వ అధ్యాయం 1 నుంచి ఐ థింక్ 14వ వచనం వరకు మనం చూసాం. పార్ట్స్ 5 పార్ట్స్ గా మనం చూసాం. సో ఈ 6వ పార్ట్ గా గమనించినట్లయితే ఈ 16 నుంచి 18 వరకు ఉన్నటువంటి ఈ 3 వచనాలు లేకపోతే 4 వచనాలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. చాలా క్లుప్తంగా మీకు నేను ఒక విధంగా చెప్పాలంటే హైలైట్స్ ఇస్తాను. మీరు ఇంటికి ధ్యానం చేసుకోవచ్చు. కానీ సో దేవుని కృపను బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అటువంటి అంశాలు కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ద కీవర్డ్స్ మనం గమనించినట్లయితే 16వ వచనం చాలా చాలా బ్యూటిఫుల్ గా వ్రాయబడింది. నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమని నన్ను ప్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళిన చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇది ఒక విధంగా చెప్పాలంటే కీవర్డ్స్ అని చెప్పుకోవచ్చు. విధంగా ఈ రూతు గ్రంథానికే ఒక విధంగా ఫౌండేషన్ వర్డ్స్ ఏదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వచనం అని చెప్పుకోవచ్చు. అంటే రూతుకున్నటువంటి ఒక కమిట్మెంట్, రూతుకున్నటువంటి ఒక లాయల్టీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క వచనంలో కనబడుతున్నట్టుగా చూస్తాం. ఆ లాయల్టీ కమిట్మెంట్ దేన్ని సూచిస్తుందంటే రూతుకు ఉన్నటువంటి విశ్వాసాన్ని సూచిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన వాళ్ళారా. సో ఈ సాయంకాల సమయంలో ఒక వ్యక్తికి ఉన్నటువంటి విశ్వాసం ప్రియమైన దేవుని బిడ్డలారా అది ఒక లాయల్టీ గాను ఒక కమిట్మెంట్ గాను మారితే, లేకపోతే ఒక లాయల్టీ కమిట్మెంట్ ఒక ఫెయిత్ గా ఒక విశ్వాసముగా ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా దాని యొక్క పర్యవసానం లేకపోతే దాని యొక్క ఫ్రూట్స్ ఏ విధంగా ఉంటాయి అన్నటువంటి విషయాలు ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన వాళ్ళ. దయచేసి గమనించండి. 16వ వచనం చదువుకుందాం మరొకసారి. నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను ప్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. రూతు చెప్తున్నటువంటి మాట గమనించినట్లయితే ఏమనమంటుందంటే నన్ను ప్రతిమాలు కనవద్దు, నువ్వు ఎంత మాత్రం కూడా నన్ను రిక్వెస్ట్ చేయవద్దు అత్తమ్మా అన్నట్టుగా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా డోంట్ రిక్వెస్ట్ మీ అట్ ఆల్ బికాస్ ఐ హావ్ ఆల్రెడీ డిసైడెడ్. ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ మాటను బట్టి ఆ యొక్క నయోమి ఒక నిర్ణయించుకున్నాడు. చూడండి మాట గమనించినట్లయితే ఆమె అంటున్నాడు మాట తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని అని బైబిల్లో వ్రాయబడింది. గమనించినట్లయితే ఆమె చెప్తున్నటువంటి మాట 16వ వచనంలో ఆమె చెప్తున్నటువంటి మాటలు 17వ వచనంలో ఆమె చెప్తున్నటువంటి మాటలు గమనించినట్లయితే నయోమికి మనస్సులో కుదిరిందంట. ఏంది? షీఈస్ ఆల్రెడీ డిసైడెడ్. సో నాతో రావడానికి నిశ్చయించుకుంది, నిర్ణయించుకుంది. ఇంకా నో మాత్రం అంటే నో టర్నింగ్ బ్యాక్. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఇంకా వెనక్కి తిరిగి చూడటం అనేది కానీ, లేకపోతే పశ్చాత్తాపడటం అనేది కానీ, లేకపోతే ఎందుకబ్బా నేను డెసిషన్ తీసుకున్నాను అని అనుకోవటం కానీ ఇంకా లైఫ్ లో జరగదు అన్నటువంటి నిర్ణయం ఆ యొక్క నిర్ణయానికి వచ్చిందని నయోమికి తెలిసిందంట ప్రేమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ ప్రేమైన వాళ్ళారా. సో నీతో రావటానికి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇదిగో నువ్వెక్కడ చస్తావో నేను అక్కడ చస్తా, నువ్వెక్కడ మరణిస్తావో నేను అక్కడ మరణిస్తా అని ఆమె ఒక డెసిషన్ తీసుకుంది. అంటే ఒకవేళ నేను నడిస్తే నీతోనే నడుస్తాను, జీవిస్తే నీతోనే జీవిస్తాను, ఒకవేళ మరణిస్తే నీతో పాటుగానే మరణిస్తాను తప్ప ఇంకా ఏది కూడా నిన్ను నన్ను సపరేట్ చేయలేదు, చేయకూడదు అని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ సాయంకాల సమయంలో నిజంగా ఆమె తీసుకున్న డెసిషన్ ఎలాంటి డెసిషన్, దానికి ఫ్రూట్స్ ఏంటో కొద్దిసేపు చూడాలని ఆశపడుతూ ఉన్నా. మొట్టమొదటి గమనించినట్లయితే మొట్టమొదటి ఆత్మీయతలకు ప్రేమైన దేవుని బిడ్డలారా ఇట్స్ ఎ కాల్. ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ ఎ కాల్ టు లీవ్ ద పాస్ట్. ఒక విధంగా చెప్పాలంటే పాతవి ఏం చేయాలి? ఆమె నయోమికి వస్తుందంటే ఆమె యొక్క ఐడెంటిటీ మారిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే మోయాబు దేశాన్ని విడిచివేస్తుంది, తన తల్లిదండ్రులను విడిచివేస్తుంది. గమనించినట్లయితే ప్రియుల వారా ఆమెకున్నటువంటి ఐడెంటిటీ ఏంటి? ఆమెకున్నటువంటి నేషనాలిటీ ఏంటి? ఆమెకున్నటువంటి లేకపోతే ఐడి కార్డు కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు, దేనికి సంబంధించిందంటే ఏది? మోయాబు దేశానికి సంబంధించింది. ఇప్పుడు ఆ ఐడెంటిటీ బెత్లెహేములో చెల్లదు. ఆ ఐడెంటిటీ ఇప్పుడు బెత్లెహేములో చెల్లదు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇట్స్ కంప్లీట్లీ ఆల్ టుగెదర్ అ న్యూ ఐడెంటిటీ. షీఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ న్యూ ఐడెంటిటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా సో క్రొత్త జనముతో
క్రొత్త దేవునితో గమనించినట్లయితే తాను నమ్ముకున్నటువంటి దేవునితో ఒక న్యూ ఐడెంటిటీ. ఇంతకుముందు పాత దేవుళ్లతో ఒక ఐడెంటిటీ ఉంటుంది, అన్ని కూడా వదిలేస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో నువ్వు నమ్ముకున్న దేవుడే నా దేవుడిగా నేను స్వీకరిస్తూ ఉన్నా. నువ్వు ఏ దేవుడినైతే నమ్ముకున్నావో, ఏ జనమైతే నీ జనం అనుకుంటున్నావో, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. కంప్లీట్లీ ఆల్ టుగెదర్ అ న్యూ ఐడెంటిటీ ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ సంపూర్ణ గమనించినట్లయితే సో కాల్ టు లీవ్ ద పాస్ట్ కంప్లీట్లీ. అది ఇంకా మర్చిపోవాలి, అది విడిచిపోవాలి, ఇంకా దాని గురించి గుర్తు చేసుకోవడానికి వీల్లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. న్యూ ఇయర్ వాగ్దానం మనం గమనించినట్లయితే సేమ్ ఇదే మనం గమనిస్తాం ప్రేమైన వాగ్దానం. దయచేసి గమనించండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు గమనించినట్లయితే ఫర్గెట్ ద ఫార్మర్ థింగ్స్, అంటే ఫర్గెట్ ద ఫార్మర్ థింగ్స్ ఏంటి ప్రేమ వాగ్దాన, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాలపు సంగతులు నేను తలంచుకోవద్దు, ఇదిగో నేను నూతన క్రియ చేయబోతూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, గతమంతా కూడా మర్చిపోవాలి, తల్లిదండ్రులను మర్చిపోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, తన సొంత ఇంటి వారిని మర్చిపోవాలి, రక్త సంబంధాలను మర్చిపోవాలి, తన దేశాన్ని మర్చిపోవాలి. గమనించినట్లయితే తమ దేవులను మర్చిపోవాలి. ప్రేమైన వాళ్ళారా, దేన్నైతే పట్టుకుని అంటి పెట్టుకుని ఉండిందో అదంతా కూడా సంపూర్ణంగా షీ హాస్ టు లీవ్ అంతే. ఏదైతే సెక్యూర్ గా భావించిందో, ఏదైతే తనదంటూ ఒకవేళ ఉన్నదో, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ప్రేమైన దేవుని బిడ్డలారా, కూర్చున్న దగ్గర నుంచి తను చూస్తున్నటువంటి జనాంగాన్ని, తను చూస్తున్నటువంటి దేశాన్ని, తాను పుట్టినటువంటి ఆ మట్టిని వదిలిపెట్టి రావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ ఆ కమిట్మెంట్. గమనించినట్లయితే పూర్వకాలపు సంగతుల మీద ఎంత మాత్రం కూడా తలంచుకునవద్దు, వాటిని ఎంత మాత్రం కూడా ధ్యానం చేసుకునవద్దు. ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళకి వస్తూ ఉన్నావో యూ విల్ హ్యావ్ ఎ న్యూ ఐడెంటిటీ అంతే. సో నీకోసం ఏం చేస్తున్నా, కొత్త సంగతులు నేను చేయబోతున్నా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి వాక్య భాగం రాయబడి, దయచేసి గమనించండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అంతే. ప్రేమ వాళ్ళారా, దట్ ఈస్ ద న్యూ కంప్లీట్లీ. ఇదిగో పాత్రంతా పోయిందంతే. యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని ఆయన నీకోసం మృతుల నుండి లేచాడని నమ్మిన ఎడల, విశ్వసించిన ఎడల అంత కూడా ఏంటంట, పాతవి గతించను, కొత్త ఐడెంటిటీ నీకు వచ్చేస్తుంది. యు విల్ బి సేవ్డ్ అంతే, యు విల్ బి సేవ్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే కంప్లీట్ గా ఐ కాల్ టు లీవ్ ద పాస్ట్, ఐ కాల్ టు లీవ్ ద పాస్ట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ డెసిషన్ లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నా ప్రేమైన దేవుని బిడ్డలారా. అండ్ ఆల్సో గమనించంటే 2వ తలం మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఏమన్నా వాళ్ళరా, చూసింగ్ గాడ్ అబౌట్ ఆల్ అంటే ఎనీథింగ్ ఎల్స్, అన్నిటికంటే మిన్నగా ఇంకా దేవుడే. సో ఈ యొక్క కాల్ లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే ప్రేమ వాళ్ళరా, సో లీవ్ ఎవ్రీథింగ్ అండ్ అంటే అన్నిటికంటే ఏదైతే నువ్వు ముఖ్యం అనుకుంటున్నావో, ఏదైతే నీకు గొప్పదనుకుంటున్నావో, ఏదైతే నీకు మంచిది అనుకుంటున్నావో, ఇంకదంతా కూడా వదిలిపెట్టి అన్నిటికంటే దేవుడే ముఖ్యం కావాలి. దట్స్ వాట్ ప్రేమైన దేవుడు అంటుంది. నీ దేవుడే నా దేవుడైనప్పుడు నీ జనమే నా జనం కావాలి అంతే. నీ జనమే నా జనం కావాలి. చాలా సార్లు మన సంఘంలో ఏంటంటే నీ దేవుడే నా దేవుడు అంటారు కానీ నీ జనం మాత్రం నా జనం కాదనుకుంటారు. ప్రేమ వాళ్ళగా దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. వెన్ యూ లవ్ ద లార్డ్ యూ హ్యావ్ టు లవ్ ద పీపుల్ ఆఫ్ ద లార్డ్ అంతే. దట్స్ వాట్ బైబిల్ సేస్. దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, లూకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. నా నిమిత్తం అంటూ ఉన్నాడు. దయచేసి గమనించండి. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము ఇదిగో నా నిమిత్తం మీరు ఈ పని చెయ్యాలి. వాళ్ళు మనకు వచ్చిన చూసినట్లయితే నా నిమిత్తం ఇది చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు, నా నిమిత్తము తన పాస్ను పోగొట్టుకునేవాడు ఏంటంట రక్షించుకుంటాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం.
ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో గమనించినట్లయితే ఒక్క కాల్ ఏం చేస్తుందో తెలుసా ప్రేమైన దేవుడుగా, లీవ్ ద పాస్ట్. రెండవదిగా గమనించినట్లయితే లవ్ ద లార్డ్ అబౌవ్ ఎనీథింగ్ ఎల్స్, అబౌవ్ ఆల్. దేవుని కంటే ముఖ్యమైనది. మరి పౌలు అంటాడు, ఇదిగో నేను గమలీయేలు పాదముల దగ్గర నుంచి చదువుకున్నాను కదా, సో ఎంతో రోమ పౌరసత్వం కలిగి ఉన్నాను, కానీ అదంతా కూడా ఏం చేశాడంట, బెండ కుప్పతో సమానంగా ఎంచుకున్నాను అంతే. అదంతా కూడా పాస్ట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బోస్ట్ అబౌట్ ఇట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్ యు థింక్, ప్రేమైన దేవుడారా, అదంతా కూడా పాస్ట్ అంతే. దాని గురించి నేను నాలో ఒకసారి గుర్తు చేసుకోవటం లేదు, దాని గురించి నేను మాట్లాడబోవటం లేదు అని పౌలు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. బెండ కుప్పతో సమానంగా ఎంచుకున్నట్ట. రూత్ ఏం చేసిందంటే, పుట్టి పెరిగిన దగ్గర నుంచి ప్రేమైన దేవుడారా, ఎప్పుడైతే దేవుణ్ణి కనుగొనిందో, ఎప్పుడైతే నిజ దేవుణ్ణి తెలుసుకునిందో, ఎప్పుడైతే నిజ దేవుని యొక్క బిడ్డను కనుగొనిందో అనుకుంటుంది, ఇదిగో పాతదంతా కూడా వదిలేస్తూ ఉన్నా. ఆ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా, సమరయ స్త్రీ యేసయ్యను చూసిన తర్వాత ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఈ కుండ నాకు అవసరం లేదు, ఈ కుండ నాకు ఏం చేస్తుంది, దాహాన్ని తీరుస్తుంది, కానీ జీవజలం ఇచ్చే యేసయ్య దొరికాడు, ఈ కుండ నాకు అవసరం లేదు, వదిలేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. జీవజలం ఇచ్చి యేసయ్య దొరికినప్పుడు నీకు మామూలుగా నిలిచే కుండ నాకు అవసరం లేదు అని అక్కడే పారేస్తుందని బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడింది. దాన్ని విడిచి వెళ్ళిందట ఊరిలోనికి, యేసు గురించి చెప్పడం ప్రారంభించింది. ప్రేమైన దేవుడారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయంలో మన జీవితాన్ని ప్రశ్నించుకుందాం. ఆర్ వి విల్లింగ్ టు ఎంబ్రేస్ ద లార్డ్? ఈ రకమైనటువంటి దేవుని మనము కౌగిలించుకోవటానికి, ఎంబ్రేస్ చేసుకోవటానికి, ప్రభా నువ్వు తప్ప కదా ఏది ఎక్కర్లేదు కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు దేవా, నీవు తప్ప నాకెవరు లేరు అని ఆయన హత్తుకోవటానికి సిద్ధపడి ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, రూత్ ఏం చేసిందంట, తన అత్తను హత్తుకునిందంట, ఓర్ప ముద్దు పెట్టుకునింది. బైబిల్లో రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఆర్ వి విల్లింగ్ టు ఎంబ్రేస్ ద లార్డ్? దేవుణ్ణి హత్తుకోవటానికి, దేవుణ్ణి హత్తుకోవటం అంటే ఇంకా ఈ రెండు కూడా ప్రియమైన దేవుడు. ఒకటేంది, మొట్టమొదటిగా లీవ్ ద పాస్ట్, కంప్లీట్ గా వదిలిపెట్టు పాతది. రెండవదిగా నాకు ఈయన తప్ప ఇంకా వేరేది కూడా ఏది అవసరం లేదు. అది ఒక ఉద్యోగం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, తల్లిదండ్రి కావచ్చు, ఇంకొక ఆస్తి కావచ్చు, ఏదైనా సరే తర్వాతనే అంతే, తర్వాతే యేసయ్య తర్వాతనే మిగతాది. ప్రేమైన దేవుడారా, ఇలాంటి కమిట్మెంట్ ఉంటే ప్రేమైన, నేను అనుకుంటాను ఇలాంటి కమిట్మెంట్ కలిగిన వాళ్ళు ఉంటే ప్రేమ వాళ్ళరా, నో సూనర్ గమనించినట్లయితే వరల్డ్ బికమ్స్ ఎంటైర్ క్రిస్టియన్స్. ప్రేమైన దేవుడు, ఎంటైర్ వరల్డ్ బికమ్స్ క్రిస్టియన్. ప్రేమైన దేవుడు, ఒక్క సమరయ స్త్రీ ఏం చేసింది తెలుసా, ఒక ఊరిని మార్చేసిందండి, బికాస్ ఆఫ్ సచ్ కమిట్మెంట్. ప్రేమైన దేవుడు పిల్లరా, ఒక రూత్ ఏం చేసిందండి ప్రేమైన దేవుడు గమనించినట్లయితే, తనకి ఎలిజిబిలిటీ లేదు టు బి ఇన్ ద కవరెంట్ పీపుల్. ప్రేమైన దేవుడురా, ఆ నిబంధనలో ఉన్నటువంటి జనాంగంతో ఉండడానికి ఎంత మాత్రం కూడా అర్హత లేదు. ప్రేమ దేవుని వాక్య ప్రకారం మనం గమనించినట్లయితే, కానీ God made provision to her. God has seen her faith and God made a provision for her. ప్రేమ వాళ్ళరా, తన యొక్క లైనేజ్ లోకి, తన యొక్క ఏమంటారు, ఆ యొక్క జన్యాలకి లేకపోతే వంశంలోకి చేర్చుకోవడానికి ప్రవేశపడ్డాడు. వండర్ఫుల్ థింగ్. ప్రేమైన దేవుడు ఈ సాయంకాల సందర్భంలో మనతో మాట్లాడుతున్నాడు. సో మనం ఓర్పలాగా యేసయ్యను ముద్దు పెట్టుకుంటున్నామా, లేకపోతే ఈలాగా, లేకపోతే రూతులాగా ఆయన హత్తుకోగలుగుతూ ఉన్నామా? హత్తుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. రెండవ వాక్యం త్వరగా నేను ముగించాలని ఆశపడుతున్నా. గమనించినట్లయితే 17వ వచనం చదువుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పారిపెట్టబడను. మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనా చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమె చూడండి ఎంత కమిట్మెంట్ తో కూడినట్టు మాట మాట్లాడుతుంది. ఎందుకంటే ముందు ఒక మాట చెప్పాలని ఆశపడుతుంది. ఆ ముసల్దాన్ని, మీరు ఒకవేళ ముసల్దాన్ని అనుకుందాం, ప్రేమైన దేవుడారా, నమ్ముకుంటే ఆమెకు వచ్చేది ఏమైనా ఉందా? ప్రేమైన దేవుడారా, ఆమె ఏమైనా సాగుతుందా? ప్రేమ వాళ్ళరా, ఆమెకు వయసు లేదు, ఉద్యోగం చేయలేదు, పని చేయలేదు, ఒకవేళ వంట చేయగలుగుతుందేమో గానీ వంటగదిలో సరుకులు తీసుకురాలేదు. ప్రేమైన దేవుడారా, ఆమెతో పాటు వెళితే ఈమె కష్టపడాల్సింది తప్పితే ఇంకేమాత్రం కూడా ఆమెకు ఏమంటారు నెమ్మదిగా ఉండదు. ప్రేమైన దేవుడారా, బట్ నేను ఎందుకంటే మాట చెప్తున్నాను ప్రేమ వల్ల, వెన్ యు థింక్ అబౌట్ విశ్వాసం అనేది ప్రేమైన దేవుని బిడ్డలారా లాయల్టీతో కూడుకున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఒక్కసారి ఆమెకు కమిట్ అయిపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా లైఫ్ లాంగ్ ఆమెను భరించాలి.
లైఫ్ లాంగ్ ఆమెను భరించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒక ముసలావిడను వెంటేసుకొని ఒక ఊరికి వస్తుందంటే ఆమె చనిపోయేంత వరకు ఆమెను భరించాల్సిందే ప్రేమైన దేవుని బిడ్డలారా. సాక్రిఫైస్ లేకుండా మనం దేవుణ్ణి ప్రేమించలేము. సాక్రిఫైస్ లేకుండా దేవునితో మనం నడవలేము ప్రేమైన దేవుని బిడ్డలారా. సాక్రిఫైస్ లేకుండా కమిట్మెంట్ లేదు, సాక్రిఫైస్ లేకుండా లాయల్టీ లేదు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సరే, ఈ వచ్చిన భాగాన్ని మనం వద్దాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఏ కమిట్మెంట్ టు లాయల్టీ ఏమంటుంది తెలుసా? నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను కదా, నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను, మరణం తప్ప ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించినట్లా యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అంటుంది. ప్రేమైన దేవుడు బిడ్డారా, దేవుడు నాకు కీడు చేయనుగాక అంటుంది. చూసారా, ఒకవేళ పొరపాటున నేను నిన్ను వదిలిపెడితే, ఏ రీజన్ తోనైనా నేను విడిచిపెడితే దేవుడు నాకు కీడు చేయనుగాక. ఆమె చూడండి, ఆమె ఒక విధంగా చెప్పాలంటే ప్రేమైన దేవుడు బిడ్డారా శాపాన్ని కూడా తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది ఆమెను వదిలిపెడితే. ప్రేమైన దేవుని బిడ్డారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ప్రేమైన దేవుని బిడ్డారా, చాలా సార్లు మన జీవితాల్లో గమనించినట్లయితే ప్రేమ అనేది లేకపోతే ట్రూ లవ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ గోస్ బియాండ్ వర్డ్స్. ప్రేమైన దేవుని బిడ్డారా, గమనించినట్లయితే చాలా సార్లు మంచి మాటలు చెప్తామండి మనం. బ్రదర్ మంచిగా చదువుకో, లేకపోతే మంచిగా తిను కదా, బాగా చెప్తూ ఉంటాం ప్రేమైన దేవుని ద్వారా. అసలు తిండిలే అనేది మంచిగా తిను కదా. మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు చాలా క్లియర్గా మాట్లాడతాడు. సరిగాల్చుకో, ఏమంటారు ఇంకా అది చేసుకో ఇది చేసుకొని అవసరమైనది ఇవ్వకుండా మీరు ప్రేమ చూపిస్తున్నారే అన్నట్టుగా. ప్రేమైన దేవుడు గమనించినట్లయితే సో ట్రూ లవ్ గోస్ బియాండ్ ద వర్డ్స్. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. దీనికి మనం గమనించినట్లయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూసుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ప్రేమిన వాళ్ళారా, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఆమె దేవుని ఎంతగా ప్రేమించిందంటే దేవుని బిడ్డను విడిచిపెట్టకూడదు అనుకుందంతే. దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను దేవుని నమ్ముకున్నాను, ఆ దేవుని నమ్ముకున్న బిడ్డను విడిచిపెట్టను. దట్స్ వాట్ ద కమిట్మెంట్. చాలా సార్లు మనం దేవుని ప్రేమిస్తాం, దేవుని బిడ్డలను ప్రేమించలేమండి. దేవుని బిడ్డలను ప్రేమించలేము ప్రేమైన దేవుని బిడ్డలారా. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని యొక్క సంఘం, దేవుని బిడ్డ అంటే దేవుని సంఘం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలతో కూడుకున్నటువంటి ఒక ప్రాంతం, అదొక సంఘం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను దేవుని ప్రేమిస్తాను కానీ ఆయన జనాన్ని ప్రేమించలేను అనేది ఇట్స్ నాట్ ప్రాక్టికల్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆమె దేవుని నమ్ముకుంది కాబట్టి, నేను ఆ దేవుని నమ్ముకుంటున్నాను కాబట్టి ఆమె నేను నా జీవితాంతము నేను మోస్తాను, జీవితాంతము నేను పోషిస్తాను, జీవితాంతం నేను ఆమెతో ఎలా ఉంటానంటే ముడిపడి ఉంటాను అనుకుంది ప్రేమైన దేవుని బిడ్డ. దట్స్ వాట్ బైబిల్ సేస్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మాటలకు బియాండ్ ఇట్ గోస్. ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, దేవుని పట్ల నీ ప్రేమ, దేవుని హత్తుకోవడం అంటే దేవుని పట్ల నీ ప్రేమ ఎలా ఉండాలంటే బియాండ్ వర్డ్స్, క్రియలతో కూడుకున్నదిగా ఉండాలి. ప్రేమ నీ మాటలు కాదు కదా, మాటలు కోటలు దాటినట్లు వాక్యం చెప్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా కదా, మెసేజెస్ తీసుకుంటాం ప్రేమైన దేవుని బిడ్డలారా. బట్ క్రియల్లోకి వచ్చేపటికి ఏమవుతుంది? దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాను సాయంకాల సమయంలో. వాట్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్? ఆర్ యు ఏబుల్ టు షో ద లవ్ ఆఫ్ గాడ్? నువ్వు పక్కనున్న వాడిని చూపించలేకపోతే, దేవుని పేరు పెట్టబడినట్టు ఒక దేవుని సంఘంలో ఉన్నటువంటి బిడ్డకు చూపించలేకపోతే, దేవుని కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డకు చూపించలేకపోతే, ప్రేమ దేవుడారా, దెర్ ఇస్ నో పాయింట్. వేస్ట్. మాటలన్నీ కూడా వేస్ట్, నీ కమిట్మెంట్ వేస్ట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవ ఆత్మీయత మీకు చెప్పాలని ఆశపడుతున్నా ప్రేమ వారా, దయచేసి గమనించండి. సో దేవుని ప్రేమ ఏ విధంగా ఉండాలంటే ఆయన పిల్లలకు రీచ్ కావాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావు అనేది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఏ రీతిగా కనపడతావు తెలుసా? ఆయన పిల్లలకు చూపించడం ద్వారా నువ్వు దేవునికి తెలియజేస్తూ ఉన్నావు. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో when we show our love to the దేవుని పిల్లలకి ఎప్పుడైతే చూపించడం ప్రారంభిస్తామో, దేవుని సంఘానికి ఎప్పుడైతే చూపించడం ప్రారంభిస్తామో, గాడ్ రికగ్నైజెస్ ఇట్. ప్రేమైన దేవుడు దాన్ని గుర్తించడం ప్రారంభిస్తాడు. లేకపోతే దేవాన్ని ప్రేమిస్తున్నాను, నేను నిన్నెంత ప్రేమిస్తున్నాను, నీకోసం ఇది చేస్తాను అది చేస్తానంటే ఒట్టి మాటలు చెప్పొద్దు అంటాడు దేవుడు. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని బిడ్డల్లో ఏం చూడాలి? మనము ఒక యూనిట్ని చూడాలి,
ఒకవేళ నీకు ఇష్టం లేకుండా ఉందా, ఇష్టపడటం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇష్టపడటం నేర్చుకోవాలి కదా. కొన్నిసార్లు మనకు ఎదురైన సరే బిడ్డలు, దేవుని సంఘానికి వస్తే కూడా పలకరించడానికి కూడా ఇష్టపడడం, మన మొహం చూపించడానికి కూడా ఇష్టపడడం, మొహం తిప్పుకొని తిరుగుతూ ఉంటాం. దట్స్ వాట్ బైబిల్ సేస్. ప్రియమైన వాళ్ళారా, అది కాదంట, హృదయంలో నుంచి మామూలు కాదు, ప్రేమ మాటతో కాదు, బియాండ్ వర్డ్స్ క్రియలో చూపించాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నేను దేవుని ప్రేమిస్తాను, దేవుని సంఘాన్ని ద్వేషిస్తాను కాదు. దేవుని ప్రేమిస్తాను, దేవుని పిల్లలను ప్రేమించలేను కాదు. ప్రేమైన దేవుని ప్రేమిస్తున్నావా, దేవుని బిడ్డలను ప్రేమించాల్సిందే. దట్స్ వాట్ జీసస్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి, దేవునికి ఒక కమిట్మెంట్ చేస్తున్నాను కాబట్టి, ఇదిగో అత్తమ్మా నేను చెప్తున్నాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, ఒక్క మరణం తప్ప ఏదైనా ఎనీ రీజన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, షీ మే బి హర్టింగ్ సమ్ టైమ్స్ కదా, షీ మే బి హర్టింగ్ సమ్ టైమ్స్, ఏదైనా సరే ఒకవేళ నిన్నను వేరుపరిస్తే దేవుడు నాకు గొప్ప అపాయం కల్లా చేయలేక. చూడండి ఆమె చెప్పిన కమిట్మెంట్ చూడండి. సాయంకాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని సరే ప్రశ్నించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దయచేసి గమనించండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో మనం చూసినట్లయితే పీటర్ ఒక కమిట్మెంట్ చేస్తున్నాడు. దేవా నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, నీ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను. చదువుకున్నాం వచ్చాను. ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు, నేను విశ్వసిస్తున్నాను. నిత్య జీవపు మాటలు తెలిసిన తర్వాత నిజమైన దేవుని టేస్ట్ చేసి, దయచేసి గమనించండి ప్రేమ వాళ్ళరా. ఆమె రూతుకు వచ్చింది ఏందో తెలుసా, నేను ఐ హావ్ టేస్టెడ్ హిమ్. ఈ టేస్ట్ చేసిన తర్వాత మిగతా టేస్ట్ అంతా ఏమనిపించింది, నాకు వ్యర్థం అనిపించిందండి. దయచేసి గమనించాలి. నేను ఈ దేవుని టేస్ట్ చేశాను, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ప్రేమ దేవులారా, ఈ దేవుని ప్రేమను, ఈ దేవుని రుచి చూసిన తర్వాత మిగతా వాటివి, ఒక మంచి భోజనం మనం రుచి చూసిన తర్వాత మిగతావి నా నోరు చెడగొట్టడానికి ఇష్టం లేదని చెప్పుకుంటాం కదా మనం. ప్రేమ వాళ్ళరా, మంచి స్వీట్ తిన్న తర్వాత ఇంకోటి నాకు తినడం ఇష్టం లేదు, నా నోరు చెడిపోవడం ఇష్టం లేదు అనుకుంటాం మామూలుగా. కానీ ఈ దేవుని టేస్ట్ చేసిన తర్వాత షీ డజంట్ వాంట్ టేస్ట్ ఎనీథింగ్ మోర్. ప్రేమైన దేవుని బిడ్డ, దట్స్ వాట్ ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హౌ మెనీ టైమ్స్ దట్ వి హావ్ టేస్టెడ్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవుడు తన మంచితనాన్ని రుచి చూపించలేదా? మన జీవిత కాలంలో చూపించలేదా? ఎన్ని మంచి కార్యాలు చేశాడు మన ఆయన మంచితనాన్ని మనకు రుచి చూపించాడు. ఈ రుచిని చూసి మళ్ళీ చేస్తాం, మళ్ళీ కుక్క వాంతికి తిరిగినట్టు ఏమంటాడు తెలుసా పేతురు. ప్రేమైన దేవుడు, కుక్క వాంతికి తిరిగినట్టు తిరుగుతామంట ప్రేమ వాళ్ళారా. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. When God is making you to taste His goodness, how can we go astray from Him? How can we go astray from His people? ప్రేమైన దేవుడురా, ఆయన నుంచి, ఆయన బిడ్డల నుంచి మనం ఎలా వెనక్కి తిరుగుతాం ప్రేమైన దేవుడులారా. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితం నిజంగా ప్రశ్నించుకోవాలి. దేవుని నిజంగా టేస్ట్ చేసి ఉంటే, ఆ రుచి నీకు తెలుసు ఉంటే, నీ నాలుకకు దేవుని రుచి తెలుసు ఉంటే ప్రేమైన దేవుడులారా, ఇంకా ఏ టేస్ట్ కూడా ఆ టేస్ట్ అనిపించదు. ఏది కూడా టేస్ట్ అనిపించదు అంతే. అది ఎంత మంచిదనే లోకంలో అది నీకు టేస్ట్ అనిపించదు. బికాస్ ఐ నో ద ట్రూ టేస్ట్, ఐ నో ద ట్రూ గాడ్, ఐ నో ద ట్రూత్ నాకు తెలుసు. మిగతాదంతా కూడా నాకు ఇంకా అవసరం లేదనుకుంటాం ప్రేమైన దేవుడా. దట్స్ వాట్ ఈ సాయంకాలంలో రూతుకున్నటువంటి కమిట్మెంట్ అనేది. ఆ దేవుని టేస్ట్ చేశాను, ఆ దేవుని టేస్ట్ చేశాను ప్రేమైన దేవుడా. ఇంకా ఏది కూడా నాకు అక్కర్లేదు. చూడండి యెహోషువ గ్రంథంలో మనకు గమనించినట్లయితే 2వ అధ్యాయం మనం చూస్తాం. రాహాబు ఏం చేస్తుందో తెలుసా? దేవునికి భయపడి, దేవుడిని ప్రేమించి ఏం చేసింది తెలుసా? వేగో వారికి తన మంచితనాన్ని చూపించింది. దయచేసి గమనించండి. వేగు చూచే వారికి ఏం చేసింది? తన మంచితనాన్ని కనపరిచింది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఏం చేశాడంటే పైనుంచి చూశాడండి. ఆమె నాకు భయపడింది, నన్ను ప్రేమించింది, నా మీద విశ్వాసంతో నా పేరుతో వెళ్ళినటువంటి వేగం వారికి తన ప్రేమను చూపించింది. దయచేసి గమనించండి. రాహాబు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు యేసు ప్రభు? దేవుడు ఎక్కడ పెట్టాడు? తన వంశావళిలో పెట్టుకున్నాడు. చూసారా? దేవునికి ఒక చిన్న కమిట్మెంట్ అండి, మన చిన్న కమిట్మెంట్. దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవునికి ఒక చిన్న కమిట్మెంట్, చిన్న సహాయం అండి ప్రియమైన దేవుడు కదా. వేగు వారిని కాపాడిందా కదా. గమనించినట్లయితే దేవునికి భయపడి ఆమె చెప్తున్న మాట 2వ ఇంటికి వెళ్తారు చదవండి ప్రియమైన దేవుడు కదా. దేవుడు అనుకున్నాడు, ఈ రాహాబు నేను వదిలిపెట్టాను. ఆమె వేస్ట్ అయినా సరే నేనేం తీసుకొస్తానో నా వంశావళిలో చేర్చుకుంటాను.
ఈ రూతు అన్య స్త్రీ అయినా సరే, మోయము నా కాళ్ళు కడుక్కునే పల్లమైనా సరే, ఇదిగో ఇక్కడ చూసావా జబ్బు లాంటి వ్యక్తి ఉంది, ఈమె తీసుకొచ్చి నాయక నాకు గృహంలో ఉండాలి, నా ఇంటిలో ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్. ఒక కమిట్మెంట్ మనం తీసుకుంటే దేవుని కమిట్మెంట్ చాలా గొప్పదండి, చాలా గొప్పది. మనం ఊహించే వాటికంటే తలంచే వాటికంటే వెరైట్లు గొప్పది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, అంత కమిట్మెంట్. దేవుడు చెప్తాడు మోషే గురించి, సంఖ్యాకాండంలో మనం చూస్తాం. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనవాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనవాడు. ఇప్పుడు తన ఇల్లంతట్లో నమ్మకమైన వ్యక్తి రూతును ప్రభు చూస్తూ ఉన్నాడు. అందుకే ఆమె కోసం అంటూ ఒక ప్రత్యేక గ్రంథాన్ని, ప్రేమిల వాళ్ళరా, అన్య స్త్రీతో రాయబడినటువంటి ప్రత్యేక గ్రంథం అండి ఇది. ప్రేమిల వాళ్ళరా, ఒక పరిశుద్ధ గ్రంథంలో, ధర్మశాస్త్రంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రంలో అన్యులకు చోట్లేదు, ధర్మశాస్త్రంలో అన్యులకు చోట్లేదు, హీదర్ పీపుల్కి అసలు ఛాన్స్ లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుడు అనుకున్నాడు, ఆమె పేరుతో నేను గ్రంథాన్ని రాపిస్తాను. వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్. షీ నెవర్ థాట్, ఆమె తన జీవితంలో లైఫ్ టైమ్ లో ఎక్స్పెక్ట్ చేస్తుందండి ప్రేమైన వాళ్ళారా. ఆమె క్రీస్తు వంశావళిలో చేర్చబడతాను తన లైఫ్ టైమ్ లో అసలు ఊహించుండదు ప్రేమైన దేవుడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తాం, మనం ఊహించు వాటి కంచెను, తలంచు వాటి కంచెను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ఒక చిన్న కమిట్మెంట్ చేసుకొని చూడండి, దేవుడు ఎన్ని వేల రెట్లు అధికమైనటువంటి బహుమానం నీకు నాకు ఇస్తాడు. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. మూడవ తరం త్వరగా చెప్పి నేను ముగించాలని ఆశపడి దయచేసి గమనించండి. 16-17 మరొకసారి చదువుకుందాం. నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టమనియో, నన్ను బ్రతమాలకొనవద్దు. నీవు వెళ్ళి చోటకి నేను వచ్చేదను, నీవు నివసించే చోట నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ వాళ్ళారా, ఇప్పుడు చెప్తున్నాను ప్రేమ దేవుడు, దయచేసి గమనించండి. ఆ మాటలలో గమనించినట్లయితే, ఐ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ విత్ యూ. నేను నీ దేవుడితో ఐడెంటిఫై కావాలని ఆశపడుతున్నాను. నేను నీ దేవుని జనాంగంతో ఐడెంటిఫై కావాలని ఆశపడుతున్నాను. నేను నీతో ఐడెంటిఫై కావాలని ఇష్టపడుతున్నాను. మిగతా ఐడెంటిటీ నాకు అక్కర్లేదు. దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. చాలా సార్లు ఏమంటుంది తెలుసా, దేవుని నమ్మకం కానీ మన ఐడెంటిటీని చెప్పుకోవడానికి ఇష్టపడడం ప్రేమైన దేవుని బిడ్డలారా. వి నెవర్, దేర్ ఆర్ సో మెనీ క్రిస్టియన్స్. మనం గమనించినట్లయితే సర్వేల్లో చాలా చెప్తూ ఉన్నారు, క్రైస్తవులు చాలా మంది ఉన్నారు కానీ స్టాటిస్టిక్స్ మాత్రం 2.5 దాటం లేదంట ప్రేమైన దేవుడు, ఇంకా తగ్గిపోయిందంట ప్రేమ వాళ్ళారా. 2.5% ప్రేమ వాళ్ళారా కంట్రీలో. కానీ నమ్ముకున్న వారు చాలా మంది ఉన్నారండి. నమ్ముకున్న వారు చాలా బయటకు రాలేకపోతున్నారే. దే నెవర్ కెన్ కమ్ అవుట్ ప్రేమైన దేవుని బిడ్డలారా. దే డోంట్ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ విత్ ద లార్డ్. ప్రేమైన వాళ్ళారా, ప్రజల యొక్క నన్ను ఎవరైతే ఒప్పుకుంటాడో పరలోకంలో నేను వాడిని ఒప్పుకుంటాను. దేవుడు చెప్తున్నాడు, వీ హావ్ టు కమ్ అవుట్, వీ హావ్ టు టేక్ సమ్ డెసిషన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాకు ఇక ఏమి ఎక్కర్లేదు, నాకు దేవుడే కావాలి అని ఒక కమిట్మెంట్ ఎవరైతే తీసుకోవటం ప్రారంభిస్తారో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే తలాంతులు, దేవుడిచ్చే ఆ యొక్క గిఫ్ట్స్ గమనించినట్లయితే, అలాగే ఫ్రూట్ గమనించినట్లయితే కొన్ని వేల రెట్లు రివార్డ్, కొన్ని వేల రెట్లు ఉంటుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో హౌ మెనీ ఆఫ్ us can come out like this? దేవుని కోసం ఐడెంటిటీని వదిలిపెట్టుకొని, పాత వదిలిపెట్టుకొని, రికార్డ్స్ ను వదిలిపెట్టుకొని, పాత గత చరిత్రను వదిలిపెట్టుకొని, నేను దేవుడితో ఉన్నాను, నేను దేవుడితో ఉంటాను అన్నటువంటి కమిట్మెంట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఆ 12 మంది శిష్యులు గమనించినట్లయితే, పౌలతో సహా నేను 12 మంది అంటే ప్రేమ వాళ్ళ గమనించినట్లయితే, వాళ్ళు చేస్తున్నటువంటి కమిట్మెంట్, వారు చేస్తున్నటువంటి సాక్రిఫైస్, రూతులాగా వారి జీవితాలను సాక్రిఫైస్ చేశారు ప్రభు కోసం. రూతు నయోమి కోసం ఏ రీతిగా తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తుందో ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు యేసు ప్రభు కోసం తన జీవితాలు సాక్రిఫైస్ చేశారు. అందుకే ఈనాడు నువ్వు నేను ప్రభుని తెలుసుకోగలుగుతున్నా. అదర్వైజ్ నో, వి వుడ్ నాట్ హావ్ నోన్, వి వుడ్ నాట్ హావ్ నో అబౌట్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో నిజంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళరా, రూతు ఒక విధంగా చెప్పాలంటే, సో ఆమె క్రొత్త ఆమె కదా, కానీ యేసయ్య ఫ్యామిలీలోకి చేర్చబడింది, యేసయ్య వంశ వృక్షములోనికి చేర్చబడింది. అంటే అర్థం ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే, యేసు ప్రభు చెప్తాడు కదా, అంటే నువ్వు నా యందు నిలిచి ఉన్నాడలా, నా మాటలు నీ యందు నిలిచి ఉన్నాడలా కదా ప్రభు చెప్పిన మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విధంగా చెప్పాలంటే షీ ఈజ్ గ్రాఫ్టెడ్ ఇంటు ద ఫ్యామిలీ ఆఫ్ ద లార్డ్. అంటే ఆమె చేసింది ఏమంటారు దాన్ని, గ్రాఫ్టింగ్ అంటే అంటుకట్టబడ్డం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె అన్య స్త్రీ అయినప్పటికీ కూడా యేసయ్య వంశ వృక్షములో అంటుకట్టబడింది, యేసయ్య వంశ వృక్షములో అంటుకట్టబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక విధంగా చెప్పాలంటే దేవుడు రూతు, ఒక విధంగా చెప్పాలంటే
ముంగుర్తుగా ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉంచాడు. న్యూ టెస్టిమెంట్ లో ప్రభు రాబోతున్నాడు. సో యూదులను కాదని దేవుడు అందరికీ కూడా రక్షణ ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. కొర్నేలితో సహా గమనించినట్లయితే దీనికి అంతటికీ ముంగుర్తుగా ఎవరు? రూతు మొట్టమొదటిగా అంటు కట్టబడింది. తర్వాత మనం అందరం కూడా అంటు కట్టబడుతున్నాం. హీదర పీపుల్ నువ్వు నేను, ప్రేమైన దేవుడారా, అన్యులమైనటువంటి నువ్వు నేను ప్రభువులోకి అంటు కట్టబడ్డానికి మొట్టమొదటి నాంది ఫౌండేషన్ ఎవరంటే ఎవరు? రూతు. దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డ, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రభువులో ఏమాత్రం తేడా లేదంట ప్రేమైన దేవుని బిడ్డ. దయచేసి గమనించండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. యూదుడని క్రీస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె గమనించినట్లయితే ఇంకొక విధంగా చెప్పాలంటే బెత్లెహేములో లేకపోతే ఇశ్రాయేల్ దేశంలో పాతి పెట్టుకుని పోయిందండి ఆమె రూతు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రకటించుకున్నాం. అంతగా ఫౌండేషన్ ఆమె ఏర్పరచుకోగలిగింది. కారణం ఏంటో తెలుసా? ఆమెకున్నటువంటి కమిట్మెంట్, ఆమెకున్నటువంటి లాయల్టీ, ఆమెకున్నటువంటి విశ్వాసం ప్రభు పట్ల. ప్రేమైన దేవుడారా, అంటే వేవరింగ్ ఫెయిత్ కాదు, ఒకటే విశ్వాసం, అంతే. ఒకటే కదా బైబిల్ చెప్తుంది. ఒకటే విశ్వాసము, ఒకటే బాప్తిస్మం కదా. ఇంకా రకరకాల బాప్తిస్మాలు, రకరకాల విశ్వాసాలు లేవు. ఆమెకున్నటువంటి ఒకటే ప్రేమైన దేవుడారా, ఒకటే కమిట్మెంట్, అంతే. 2-3 కమిట్మెంట్లు కాదు. మనం ఎన్ని కమిట్మెంట్ తీసుకుంటామో, ప్రతి న్యూ ఇయర్ వచ్చినప్పుడు కమిట్మెంట్ తీసుకుంటాం, 2వ రోజు మర్చిపోతుంటాం. ప్రేమైన దేవుడారా, అలాంటి కమిట్మెంట్ కాదండి ఆమె కమిట్మెంట్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించినట్లయితే మొట్టమొదటి ఇక్కడ ఈ పాయింట్ లో మీకు మొట్టమొదటి తలపు చెప్పాలని ఆశపడుతుంది. ఏంటంటే యేసయ్యందు విశ్వాసము బ్యారియర్స్ ఏం చేస్తుంది? తొలగిస్తుంది. కంప్లీట్ గా బ్యారియర్స్ తొలగిస్తుంది కదా. మనం ఇందా చదువుకున్నాం. ఇంకా యూదుడని లేదు, గ్రీక్ చేస్తుందని లేదు, దాసుడని లేదు, యజమానుడని లేదు, తర్వాత స్త్రీ అని లేదు. అంటే బ్యారియర్స్ మించి దాటిపోతుందండి ఇది. అంటే ఎల్లను దాటింది అంటారు చూసారా. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని ప్రేమ నిజంగా గమనించినట్లయితే, సో దేవుని యొక్క ప్రేమ, దేవుని విశ్వాసం ఏం చేస్తుందంటే ప్రేమైన దేవుని పిల్లరా, సో ఎల్లలు దాటిస్తుంది. అందుకే పౌలు ఒక చక్కటి మాట మాట్లాడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూస్తున్నాం. సో ఫెయిత్ రిమూవ్స్ ఆల్ బ్యారియర్స్. మనం నేర్చుకోవాల్సిందంటే విశ్వాసం అన్ని బ్యారియర్స్. ఎందుకు మాట చెప్తానంటే ప్రేమైన దేవుడా, చాలా బ్యారియర్స్ పెట్టుకుంటారు. క్రైస్తవులు విశ్వాసం వారి బ్యారియర్స్ పెట్టుకుంటారండి. క్రైస్తవులు విశ్వాసులే. ఒక పెళ్లికి వచ్చేపాటికి బ్యారియర్స్ అండి. మా వాడే కావాలి, 2 కావాలి, మాకు 3 వద్దు, మాకు 3 కావాలి, 2 వద్దు, ఎన్నో బ్యారియర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకు ఇదిగో వాడు విశ్వాసం ఉండొచ్చు కానీ మనకి ఉద్యోగం లేదు, మనకి ఏదో బ్యారియర్స్. ప్రేమైన చెప్తుంది కదా ప్రేమైన దేవుడారా, ఒక కమిట్మెంట్ మనకి వస్తే నిజంగా ఆ కమిట్మెంట్ ఒబే అయి చూడండి. దేవుడు ఎంత ఆశీర్వదిస్తుంది. దేవుడు ఉద్యోగాన్ని బట్టి ఆశీర్వదించడు, లేకపోతే తన బ్యాక్గ్రౌండ్ చూసి, తన యొక్క లేకపోతే ఇంకొక ఆస్తిని చూసి దేవుడు ఆశీర్వదించండి. అవి మనం చూస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, వెన్ యు ఆర్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, వుమన్ ఆఫ్ ఫెయిత్, యు డోంట్ సీ ఆల్ దీస్ థింగ్స్. ఏ బ్యారియర్ కూడా ఉండదండి. నో బ్యారియర్, అంతే. దేవుని వాక్యం చదవండి. కాబట్టి మీరు మీదట పరజనులను పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను మీకు ఉన్నది ఒకటే ఒకటి ఏంటంట, పరిశుద్ధులు. ఎవరంటే ప్రభునందు విశ్వాసం వచ్చిన వాడు పరిశుద్ధులు, అంతే. ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. చూసారా, ఆ వ్యక్తి దేవుని ఇంటి వాడ కాదు మనం చూడాలి కానీ ప్రియమైన దేవుడారా, వాడు 3, వాడు 2, వాడికి ఉద్యోగం ఉందా, వానికి లేదా. అందుకేనండి విశ్వాసం ఫలాలు మనం పొందుకోలేకపోతున్నాం. ప్రియమైన దేవుడా, ఎందుకు వీఆర్ నాట్ బీయింగ్ బ్లెస్డ్? బికాస్ ఆఫ్ దీస్ బ్యారియర్స్. యేసు ప్రభువునందు ఏ బ్యారియర్ కూడా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే ఉండాలి, నాకు విశ్వాసం అనుకున్నాను, అవిశ్వాసం కావాలంతే. నో మ్యాటర్ వాడు ఏ క్రీడకు చెందినవాడైనా, దేనికి సంబంధించిన నాకు సంబంధం లేదు. ప్రభువునందు విశ్వాసం. ఐ వాంట్ టు హ్యావ్ ఫెలోషిప్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి విశ్వాసంలోనికి ఒక రాడికల్ ఫెయిత్ మనకు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాడికల్ ఫెయిత్ అనేది లేకపోతే వీ నెవర్ బి ఫ్లరిష్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఎప్పటికీ ఫలించలేమండి.
ఫలించే వాళ్ళని చూస్తూనే ఉంటాం తప్పితే మనం ఫలించం మన జీవితాల్లో. అంటిల్ అండ్ అన్లెస్ వీ హ్యావ్ ఎ రాడికల్ ఫెయిత్. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం. రెండవ అద్భుతాలకు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రేమైన దేవుని బిడ్డ. సో దేవుని యొక్క సంఘంలో దేవుడు కోరుకునేది ఏంటంటే, రూతు నయోములకు ఉన్నటువంటి అన్యోన్యత చూసారా? సచ్ కైండ్ ఆఫ్ ఆ యూనిటీ గాడ్ వాంట్స్ టు సీ ఇన్ హిస్ చర్చ్. దేవుని యొక్క పిల్లల్లో అలాంటిది ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రేమైన దేవుడు కదా. ఏదైనా వచ్చేప్పటికి ఏం చేస్తామంట, మా గనగీసుకుంటారు, నా కుటుంబం, నా బిడ్డ, నా కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది సంఘంలో లేదేది? ఆది సంఘం ఎందుకంత గొప్పగా పాలించినా తెలుసా? ఈ బ్యారియర్ లేదండి. నా అనేది ఒక చుట్టూ గిర్ర తీసుకుంటారు చూసారా? అది లేదు ప్రియమైన దేవుని బిడ్డ. నా బిడ్డ ఏదైనా వచ్చేసరికి నా బిడ్డ తర్వాతనే మిగతా వాళ్ళు, నా కొడుకు తర్వాతనే మిగతా వాళ్ళు. నో, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని యందు విశ్వాసం వచ్చిన బిడ్డ ఎవరైనా సరే ఆ బిడ్డ నీ బిడ్డగా ఉండాలి, ఆ తండ్రి నీ తండ్రిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ కుమార్తె నీ కుమార్తెగా ఉండాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూసుకుందామా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఏలగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవంగా ఉండక మీరు ఇంటికి వెళ్ళి తరచండి ప్రేమైన దేవుడారా. ఆ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం మీరు గమనించండి. దెర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ బ్యారియర్. నా అనుకున్నంత వరకు కూడా గమనించండి ప్రేమైన దేవుడారా, వీ కెన్ నెవర్ బి ఫలిష్డ్. మనం ఎప్పటికీ ఫలించలేమండి. నువ్వు ఎంత ఆత్మీయంగా ఉండవచ్చు, ఎంత వాక్యాన్ని ధ్యానించేవాడు, ఎంత ప్రార్థనపడవేలా ఉండొచ్చు, నీకంటూ ఒక బ్యారియర్ ఉందంటే చాలు. ఆ బ్యారియర్ ఏం చేస్తుందంటే ఇట్ బ్లాక్స్ అప్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. దట్స్ నాట్ ఫినిష్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆది సంఘంలో మనం చూస్తాం ఏం చేశారంటే, వాళ్ళంతా తమకు కలిగినదంతా కూడా తీసుకొచ్చి ఏం చేస్తారంట, పెడుతున్నారంట. అపోస్తలుల పాదముల కింద పెట్టి సమష్టిగా పంచుకొని. చూసారా? సమష్టిగా పంచుకొని. ఇంతకుముందు చాలాసార్లు ఈ వర్షాన్ని ధ్యానం చేసేవాడు నేను చెప్పడం లేదు. అంటే ఒకరికి 1000 రూపాయలు, ఒకరికి 1,00,000 రూపాయలు, ఒకరికి 100 రూపాయలు, ఒకరికి ఉద్యోగమే లేదు. ఏం చేస్తున్నాను తెలుసా? అందరు కూడా సమష్టిగా పంచుకుంటున్నాడు. ఉద్యోగంలోనికి యాక్సిడెంట్ అయింది, ఇదిగో దీంట్లో నుంచి ఇద్దాం. ప్రేమైన దేవుడు, దట్స్ కైండ్ ఆఫ్ లవ్, దట్స్ కైండ్ ఆఫ్ ఫెయిత్ దే హ్యాడ్. ప్రేమైన దేవుడు. అందుకే ఆది గ్రంథం ఎక్స్పోనెన్షియల్ రేట్లో పెరిగిందండి. మామూలుగా ఎక్స్పోనెన్షియల్ రేట్లో పెరిగిందండి. మామూలుగా మల్టిప్లై అంటారు. మల్టిప్లై కాదండి. ఆది సంఘం గమనించండి. ఒక్కసారి 3,000 మంది చేర్చబడింది కదా. మరొకసారి మీరు గమనించండి, అంతకంటే ఎక్కువ మంది కౌంట్లెస్ గా చేర్చబడినట్టుగా మనం చూస్తాం 9వ అధ్యాయం. ప్రేమ వల్ల దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. వాయి ఎందుకంటే భారతదేశంలో ఇంకా 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 సువార్త ప్రకటించబడలేదు. ఇంకా ఎందుకు కారణం తెలుసా? భారతీయుల్లో ఉన్నటువంటి ఈ యొక్క సంకుచితమైన స్వభావం అంటారు చూసారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఆ స్వార్థమైన చూసారా? ప్రేమైన వాళ్ళారా, యేసయ్య నిస్వార్థంగా నీ కోసం వస్తే ఇంకా నువ్వు స్వార్థాన్ని పెట్టుకుని యేసయ్యని ఇంకా దూరపరుస్తున్నావు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె నా సొంతం అనేది అనుకోలేదు. నీ దేవుడు నా దేవుడు అంటుంది చూసారా? నీ జనమే నా జనం అంటుంది చూసారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతుంది. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈ న్యూ ఐడెంటిటీ ఆర్ వి ఏబుల్ టు యాక్సెప్ట్? యేసు ప్రభులో మనకు న్యూ ఐడెంటిటీ దేవుడు వారు ఆశపడుతున్నాడు. ఈ న్యూ ఐడెంటిటీ మనం యాక్సెప్ట్ చేయలేం చాలాసార్లు. ఏదైనా పర్సనల్గా వచ్చేపాటికి ప్రేమైన దేవుడారా, ఈ న్యూ ఐడెంటిటీ యాక్సెప్ట్ చేయలేదండి. చాలా సంకుచితమైన స్వభావం. విశ్వాసంలో పాళ్ళు తీరే మళ్ళీ విశ్వాసంలో వేర్లు పాళ్ళు తీరే ప్రేమైన దేవుడారా. కానీ ఈ సంకుచితమైన స్వభావం పోదు. అందుకే పరిశీలిస్తుంది మన జీవితాలు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుడారా, ఆర్ వి ఎంబ్రేసింగ్ దిస్ న్యూ ఐడెంటిటీ? ఈ న్యూ ఐడెంటిటీ నాకు కావాలి. ఈ న్యూ ఐడెంటిటీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావాలి. ఎస్, వీ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ విత్ ద న్యూ ఐడెంటిటీ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనమందరం ఒక్కటి అనేటువంటి స్వభావం ఎప్పుడు వస్తుందో
ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఇంక అవధులు ఉండవండి. అభివృద్ధికి అవధులు ఉండవు ప్రేమైన దేవుని బిడ్డలారా, పెరుగుదలకు అవధులు ఉండవు ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. 4వ వచనం మీకు చెప్పాలని ఆశపడతాను. 18వ వచనం ఒకసారి చదువుకుందాం. 18వ వచనం చదువుకుందాం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయమి తెలుసుకున్నప్పుడు నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడటం మానిన గనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రారంభించింది. చాలా సార్లు ఏం చేస్తాం తెలుసా అండి ప్రేమైన దేవులారా, ఎదుటోళ్ళు మనకు నచ్చిన మాటలు మాట్లాడితే వి యాక్సెప్ట్ ఇట్ కదా. ఎదుటి వాళ్ళు అంటే మనకి ఇష్టకరంగా మలుచుకుంటాం వాటిని, మనకి ఇష్టకరంగా వాటిని మలుచుకుంటాం. ఏదైనా మనకు తీసుకోవాలని ఇష్టం పుట్టింది అనుకోండి, కొంచెం ఆ తీసుకుని బలవంతం చేస్తాడు, తీసేసుకుంటాం. ఇంకా ఏదో వాళ్ళు బలవంతం చేస్తే కారణం లేకపోయాం కదా. నేను చెప్పు ఓపెన్ మాట్లాడుకుందాం ప్రేమైన దేవుడారా. సో యాక్చువల్లీ ప్రేమైన దేవుడారా అంటే తీసుకోవటం పుచ్చుకోవటం తప్పని చెప్పడం లేదు ప్రేమైన దేవుడారా. ఏం చేస్తాం తెలుసా, తీసుకోవాలని అన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి మాటలు ఏం చేస్తామంటే ఎదుటి వారి యొక్క రఘుప్రభుత్వం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. We don't want to do that. We should not do that ప్రేమైన దేవుని బిడ్డలారా. నీ మనసులో ఉన్నది చేయి అంతే. తీసుకోవాలన్నమాట తీసుకో. వాట్ ఈస్ దే? వాడు బలవంతం చేశాడు కాబట్టి తెలుసు, నాకు యాక్చువల్లీ ఇష్టం లేదు తీసుకోవడం అని తీసుకున్నా. బలవంతం చేశాడు కాబట్టి ప్రేమ వల్ల ఎన్నోసార్లు ప్రేమ మన జీవితంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఎప్పుడైతే మనం ప్రేమైన దేవుడు మన మనస్సు నిశ్చయించుకుంటామో, ఆమె ఏంటంట తన మనస్సులో నిర్ణయించుకున్నది, తన మనస్సులో నిశ్చయించుకుందని తెలుసుకుందో ఆమె కామైపోయిందంట ప్రేమైన దేవుడు. దట్స్ కైండ్ ఆఫ్ లవ్ వి షుడ్ హ్యావ్ ఇన్ అమాంగ్ అవర్ చర్చ్. మన చర్చ్ లో, మన ఫెలోషిప్ లో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత సంబంధం అలాంటి కైండ్ ఆఫ్ ఫెయిత్ అంట. ఎదుటి వారి యొక్క విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించడం. ఆమె అంతవరకు వద్దు వద్దనింది, కానీ సో ఆమె నిశ్చయించుకుందని ఎప్పుడైతే నిర్ణయించుకుందో అండ్ షీ బికేమ్ కామ్. ప్రేమైన దేవుని బిడ్డ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా అలాంటి కైండ్ ఆఫ్ ఫెయిత్ దట్ గాడ్ వాంట్స్ టు హ్యావ్. మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అలాంటి కమిట్మెంట్ దేవుడు ఆనర్ చేస్తాడు. గాడ్ ఆనర్స్ సచ్ కైండ్ ఆఫ్ లాయల్టీ ప్రేమైన దేవుడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని త్యాగకత్వం జయించుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చినను. మొదటి సమూయేలు 2 ఇప్పుడు అది నా మనస్సుకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలీయుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్యమనగా నన్ను కనపరచువారిని నేను కనపరచును, నన్ను కనపరచువారిని నేను కనపరచును, నన్ను తృణీకరించువారు తృణీకారమందుదురు. నన్ను కనపరచువారిని నేను కనపరుస్తాను, నన్ను తృణీకరించువారిని తృణీకరిస్తాను. ఆమె మాటల్లో మనకు వృత్తిలో గమనించినట్లయితే ఇదిగో ఆమెను ఎంప్రేజ్ చేసుకుంటుంది, కానీ యాక్చువల్ గా కనపరిచేది ఎవరిని? దేవుని కనపరుస్తా ఉంది. నీ దేవుడు నా జనం, నీ దేవుడే కాబట్టి నీ జనము నా జనం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో వెన్ షీ స్టార్టెడ్ ఎగ్జాల్టింగ్ గాడ్, ప్రేమైన దేవులారా, దేవుణ్ణి ఎప్పుడైతే హెచ్చు చేయడం ప్రారంభించిందో, ఇదిగో నేను ప్రేమిస్తూ ఉన్నాను, నీతో కూడా ఆశపడటం కారణం తెలుసా? నీ దేవుణ్ణి బట్టి అని చెప్తుంది. ఏదైనా చెప్పాలంటే నీ దేవుణ్ణి బట్టి ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నీ దేవుణ్ణి బట్టి నేను నీతో రావడానికి ఇష్టపడుతున్నా, నిన్ను పోషించడానికి ఇష్టపడుతున్నా, నాకు శ్రమ అయినప్పటికీ కూడా భరించడానికి ఇష్టపడుతున్నా నీ దేవుణ్ణి బట్టి అని చెప్పడం ప్రారంభించింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ రీతిగా చెప్పిందో ప్రేమైన వాళ్ళారా, గాడ్ రియల్లీ ఆనర్డ్ హర్ లాయల్టీ. దేవుడు ఎంతగా ఆనర్ చేశాడంటే కొన్ని వేల రెట్లు ఆనర్ చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్ని వేల రెట్లు ఆనర్ చేశాడు. ప్రేమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వంశావళిలో మనం రూతు పేరు మనం చూస్తాం కదా. ధర్మశాస్త్రంలో ఆమె పేరుతో గ్రంథాన్ని మనం చూస్తాం. ప్రేమైన దేవుడు ఎంత ఆనర్ చేశాడంటే కొన్ని వేల రెట్లు ఆనర్ చేశాడు ప్రేమైన దేవుడు. సో దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి, ఎంత బ్లెస్ చేస్తారో దయచేసి గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం.
నిన్ను గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు తన్ను ప్రేమించు వారి వరకు ఏవి సిద్ధపరచెనో ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు, అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయములకు గోచరం మనిషి హృదయం గోచరం కాలేదు. అని రాయబడినది. Praise the Lord. ఎవరిని ప్రేమించిన వారికి? దేవుణ్ణి ప్రేమించిన వారికి, దేవుణ్ణి ప్రేమించిన వారికి అవి కంటికి కనపడలేదంట ప్రేమ వలన. అందుకే నేను చెప్తున్నాను, రూతు తన లైఫ్ టైం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తన పేరుతో ధర్మశాస్త్రంలో గ్రంథం ఉంటుందని, తన పేరు యేసై వంశావళిలో ఉంటుందని, యేసైకే తన గ్రేట్ గ్రాండ్ మదర్ కాబోతుందని. డూ యు థింక్ దట్ షీ వుడ్ ఎక్స్పెక్ట్? ఆమె ఎప్పుడు కూడా లైఫ్ టైం లో ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆమె ఎక్స్పెక్ట్ చెయ్యని దేవుడు ఇచ్చాడు. చూసారా ప్రేమ వాళ్ళరా? దేవుడిని ప్రేమించే వారి కోసం ఒక చిన్న పని చేస్తారంట. దేవుడు అంటున్నాడు, అవి దేవుడు చేసేటివి కంటికి కనపడవు, హృదయానికి గోచరం కావాలంట. ప్రేమైనది బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, బియాండ్ అవర్ ఎస్టిమేషన్స్, బియాండ్ అవర్ థింకింగ్ పవర్. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో అలాంటి బ్లెస్సింగ్స్ దేవుడు మనకి వారు కోరుకుంటుంటే మనం ఏం చేస్తాం తెలుసా? చిన్న చిన్న వాటి కోసం తగులాడుతుంటాం, చిన్న వాటి కోసం దెబ్బలాడుకుంటూ ఉంటాం, చిన్న వాటి కోసం విశ్వాసాన్ని వదిలేయడానికి కూడా సిద్ధపడతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలంలో ప్రభు ఒక ఛాలెంజ్ మనకు సరుతూ ఉన్నాడు. రూతుకు ఉన్నటువంటి విశ్వాసం, ఒక అన్య స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసం. మనం పుట్టుకతోనే క్రైస్తవులం అండి. ఒక విధంగా చెప్పాలంటే ఆమె పుట్టుకతో క్రైస్తవురాలు కాదే. ప్రేమైన దేవులారా, వాట్ ఎ వండర్ఫుల్ కమిట్మెంట్ షీ హ్యాడ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. యోసేపు అంటాడు, యోసేపు కమిట్మెంట్ చూస్తే యోసేపు 50 అనుకుంటా 20 వచ్చిన చూసినట్లయితే యోసేపు పడిన శ్రమలు ఎవరు పడి ఉంటారు? యోసేపు పడిన శ్రమలు ఎవరు పడి ఉంటారు? ప్రేమైనది. కానీ తన లైఫ్ టైంలో ఒక్కసారిగా దేవుని నిందించడానికి లేదండి. తన లైఫ్ టైంలో తన పొందిన శ్రమలు మామూలు శ్రమలు కాదు. ప్రేమైన దేవుడు పిల్లరా, పోనీ సహవాసంలో ఉన్నాడా? సహవాసంలో లేడు. ప్రేమైన దేవుడు పిల్లరా, పోనీ తను ఎవరైనా ఎంకరేజ్ చేసేవారు? ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేదు, అందరూ ధృవీకరించేవాళ్లే. అయినప్పటికీ కూడా చూడండి, he was encouraging by himself in the faith of the Lord. చూడండి, మాట మాట్లాడుతున్నాడు, దయచేసి గమనించండి. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని, నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకి దేవుడు ఉద్దేశించాడు. ప్రైజ్ ద లార్డ్ అని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కెన్ యు సే లైక్ దిస్? ప్రేమైన దేవుడు ద్వారా ఏం చేస్తాం తెలుసా? ఒకవేళ దేవుడు మన దృష్టిలో పెట్టినా నేను అనుకున్నప్పుడే దేవుడిని చూసావా నా కళ్ళ దగ్గర తీసుకొచ్చాడు. నువ్వు నన్ను నమ్ముతావా? దేవుడు చూసావా నా కళ్ళ దగ్గర పడేశాడంట కదా. ఒక మాట అయినా అనాలని అనిపిస్తుంది మనకి. అన్నాడు జోసెఫ్ ఆ మాట. ప్రియమైన దేవుడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ దేవుడు తన అనంత ప్లాన్లో ఏం చేశాడంటే ఈ దినమున జరుగుతున్నట్టు అనేకుల ఆశీర్వాదాలను మార్చడానికి దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడని చెప్తున్నాడు. విధంగా హీఈస్ ఎంకరేజింగ్ దెమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్. సాయంకాలం మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీ నీడ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ రాడికల్ ఫెయిత్ ఇన్ అవర్ లైఫ్స్. అదర్వైజ్ దెర్ ఇస్ నో ఉపయోగం లేదండి. నేను విశ్వాసాన్ని చెప్పుకున్నా, వాక్యం చెప్తూ ఉన్నా, ప్రార్థనా పరులని చెప్పుకున్నా ఉపయోగం లేదండి. ఉపయోగం లేదు. దేవునికి ఉపయోగపడినప్పుడు ఎందుకు? ఒకే మాట అంతే, యు ఆర్ నాట్ బీయింగ్ యూస్ఫుల్ ఫర్ ద లార్డ్. అండ్ వాట్ ఫర్? ప్రియమైన దేవుడు, ఇంకా నిన్ను భరిస్తున్నాడు ఆయన దేవుడు. నువ్వు దేవుడిని భరించడం లేదు, నువ్వు దేవుడిని భరిస్తున్నాడు. ఎప్పుడు మనం ఏ స్థితికి, మనం దేవుణ్ణి భరించే స్థితికి రావాలండి. దట్స్ వాట్ బైబిల్ సేస్. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుడు మన జీవితాన్ని నిజంగా ప్రశ్నించుకుందాం. మన జీవితాన్ని సంపాదిస్తాం. అబ్రాహాముకున్న విశ్వాసం, అందుకే విశ్వాసంలో తండ్రి అయిపోయాడు. అంటే ఊహించలేదు, నేను ఆ విశ్వాసంలో తండ్రిని అవుతానా అని ఎప్పుడైనా అనుకున్నాడా? తన లైఫ్ టైంలో అనుకోలేదు. తనకు కలిగింది దేవుడి విశ్వాసంతో ముందుకు సాగాడు. ఎక్కడికి వెళ్ళవలనో తెలియకనే ఏం చేశాడంట? బయలుదేరాడు. మనం 100 క్వశ్చన్లు అడుగుతాం. దేవుడు వచ్చి పిలిచి బయటకు రావడానికి ఏదన్నా చూపిస్తానంటే, ఎందుకు ప్రభువా? ఎక్కడికి ప్రభువా? ఎక్కడ తీసుకుపోతున్నావు? బట్టలు చదువుకోవాలనా? ఎన్ని క్వశ్చన్స్ అబ్రాహాం అడిగాడా? ఒక మాటన్నా? ప్రియమైన దేవుడా, ఎక్కడికి వెళ్ళవలనో తెలియకనే బయలుదేరని బైబిల్లో వాయబడిందండి. అందుకు విశ్వాసం తండ్రిగా మార్చుకున్నాడు. మనం ఇప్పుడు ఒక మాట, గాడ్ హ్యాస్ మేడ్ యూ ఒక పెక్యులర్ పర్సన్ నేను చేశాడు. ఎందుకంటే ఒక అబ్రహాం లాగా పెక్యులర్ హెరిట్గా ఉన్నాడు, ఒక యోసేపు పెక్యులర్ హెరిట్గా, ఒక రూత్ పెక్యులర్ హెరిట్గా ఉందో, అది నిన్ను కూడా ఒక పెక్యులర్ పర్సన్ చేశాడు దేవుడు. కానీ అది పొందుకోలేకపోతున్నావే, అది పొందుకోలేకపోతున్నాం మనం. ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ ఎక్స్టెండింగ్ అవర్ లైఫ్స్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. ఐఎమ్ టెల్లింగ్ యూ ప్రేమైన దేవుడు బిడ్డలారా,
నువ్వు నేను ఇంకా బ్రతికున్న కారణం ఏంటంటే దేవుని ఎక్స్పెక్టేషన్స్ ఇంకా రాలేదు కాబట్టి ఇంకా మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు బ్రతికిస్తున్నాడు. ఇంకా బ్రతికిస్తున్నాడు. ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఇంకా వస్తాడేమో చూద్దాం, ఇంకా వస్తాడేమో చూద్దాం. ఎప్పుడు వస్తాం? ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం నిజంగా ప్రశ్నించుకుందాం. మీ దగ్గర నేను 4 లేదా 5 తలంపులు నేను తీసుకొచ్చాను. ప్రేమైన దేవుడు మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం. మన జీవితాలు నిజంగా ప్రశ్న నేను క్లోజ్ చేస్తున్నాను. ప్రేమైన దేవుడు బిడ్డారా, మనల్ని అల్టిమేట్ విశ్వాసానికి అల్టిమేట్ ఏంటంటే ఫుల్ఫిల్మెంట్ ఏందో తెలుసా? విల్ బి విత్ ద లార్డ్ అంతే. ఫైనల్ గా మనం ఆయనతో ఏమైపోతాం? ఐక్యమైపోతాం అంతే. అల్టిమేట్ అంతే. ఇలాంటి రాడికల్ ఫెయిత్ ఉన్న వాళ్ళు అల్టిమేట్ గా ప్రభుత్వ ఐక్యమైపోతారు. రూతు ప్రభులో ఒక వంశవృక్షంలో ఏమైంది? అంటుకట్టబడి వృక్షంలో ఒక పార్ట్గా మారిపోయింది కదా. రాహాబు ఆయన వంశవృక్షంలో ఒక పార్ట్గా మారిపోయింది. ఆ రీతిగా ఆయనలో ఒక పార్ట్గా ఆయనలో ఐక్యం కావాలి. దట్స్ వాట్ యేసు నీ నుంచి నాను చదివడుతున్నాడు. నా శరీరంలో ఒక పార్ట్గా ఉంచుకోవాలని ఆశపడుతూ ఉన్నానే. ఇమడకుండా ఉన్నాడే. నేను ఇమిడ్చుకోవాలని ఆశపడుతూ ఉన్నా కానీ ఇమడకుండా ఉన్నారే. ఎంతకాలం ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎంతకాలం ఆయన గాయాల్లో రేపుతాం. ఆయన ఇమిడ్చుకోవాలని ఆశపడుతుంటే ఆయన గాయం రేపుతున్నాం. మనం ఆయనలో ఐక్యమైపోకుండా ఆయన గాయం రేపుతున్నాం. ఇంకా ప్రేమైన వాళ్ళారా, ప్రభు నిజంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాల సమయంలో మన జీవితాన్ని ప్రశ్నించుకుందాం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మన జీవితాన్ని ముగిస్తున్నాను. మన జీవితాలు ముఖ్యంగా 4 పాయింట్లు చెప్పాలి. మొట్టమొదటిది ఒక డెసిసివ్ ఫెయిత్ ఉండాలి మనం. ఏది? ఫర్గెట్ పాస్ట్. పాత మర్చిపోయింది దేని గురించి కూడా. కొత్తగా దేవుడిని చేస్తున్నాడు. రెండోదిగా ఒక లాయల్ హార్ట్. ఒక దేవుడి కోసం ఒక కమిట్మెంట్ కలిగిన హృదయం ఎప్పుడైతే మనకు ఉంటుందో ప్రేమైన దేవుని పిల్లలు, దట్ క్లింగ్స్ టు ద లార్డ్. దేవుడిని హత్తుకున్నటువంటి హృదయం కావాలని కోరుకుంటాడు. ఒక న్యూ ఐడెంటిటీ ప్రభుని వాళ్ళకి ఆశపడుతున్నాడు. ఆ న్యూ ఐడెంటిటీ లేకుండా బ్రతుకుతున్నావా? గాడ్ వాంట్స్ టు గివ్ యు న్యూ ఐడెంటిటీ. ఒక కొత్త ఐడెంటిటీ కార్డు ఎక్కువ వాళ్ళకి ఆశపడుతున్నాడు. ఆ ఐడెంటిటీ కోల్పోతున్నాడు. మనం ప్రశ్నించుకుందాం. ప్రేమైన దేవుడి పిల్లలు, ఎండ్యూరింగ్ హోప్. నిరీక్షణ. ఎలాంటి నిరీక్షణ? మామూలు కాదు. ఇదిగో మీరు నాతో ఉండినట్లు నేనేం చేస్తున్నాను? మిమ్మల్ని మరెలా తీసుకుని పోవటం నేను వస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎండ్యూరింగ్ లవ్, దట్ కైండ్ ఆఫ్ నిరీక్షణ, దట్ కైండ్ ఆఫ్ హోప్ దట్ వీ నీడ్ టు హ్యావ్. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆమె ఆ దేశాన్ని వదిలింది. ఈ దేశంలో ఏమైంది? అంటు కట్టబడింది. ఇశ్రాయేల్ దేశంలో మారిపోయింది. ఈ లోకంలో ఉన్న మనం ఈ లోకాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకంలో మన స్థానాన్ని ఏర్పరచుకోవాలి, సుస్థిరం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, వెన్ వీ డూ దాట్ మన జీవితాలు ప్రశ్నించుకుందాం. దేవుని నమ్ముకున్నా, వాక్యం చదువుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, ఎవ్రీవన్ డూ దాట్. ఈవెన్ సాతాను మనకంటే బాగా రెఫరెన్స్ చెప్తాడు. సాతాను మనకంటే బాగా ప్రార్థనలు చేస్తాడేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా కదా. ప్రేమ వాళ్ళని మన జీవితాలు ప్రశ్నించుకుందాం. కానీ ప్రభువును ఒప్పుకోలేనటువంటి, ప్రభువుకు లాయల్గా లేనటువంటి సాతాను త్రోయబడ్డాడు. దేవుడిచ్చినట్టు ఆ స్థానాన్ని కోల్పోయాడు. దయచేసి గమనించండి. దేవుడిచ్చినట్టు ఆ స్థానాన్ని సాతానుడు కోల్పోయాడు. సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, డూ వీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ రూతుకున్నటువంటి ఆ లాయల్టీ, ఆ కమిట్మెంట్, ఆ సాక్రిఫిషియల్ నేచర్, ఆ న్యూ ఐడెంటిటీ. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయనతో ఉండాలి. నీ దేవుడే నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కానీ మనం చేయగలుగుతున్నామా? మన మాటల్లో కాకుండా క్రియల్లో చూపించగలుగుతున్నామా? బ్యారియర్స్ దాటినటువంటి ఫెయిత్ మనం చూపించగలుగుతున్నామా? ఒక ల్యాండ్ మార్క్ మనం ఏర్పరచగలుగుతున్నామా? నిన్ను బట్టి ఒక ల్యాండ్ మార్క్ దేవుడు ఏర్పరచాలని ఆశపడుతున్నాడు. ఆర్ వి విల్ డూ దట్? లేదంటే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను ప్రశ్నించుకుందాం. చివరి మాట చదువుకొని తెలుసుకుందాం. మత్తయి సువార్త 25 చదువుకొని తెలుసుకుందాం. మత్తయి సువార్త 25 చదువుకొని తెలుసుకుందాం. అతని బలా నమ్మకమైన మంచి దాసు, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంచింది కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించి నీ యజమానుని సంతోషంలో పాల్పొందమని చెప్పారు. ప్రియమైన వాళ్ళ దేవుడు, మన యజమాని సంతోషంలో పాల్పొందాలి. మన యజమాని సంతోషంలో మనం పాల్గొంటున్నామా? మన సంతోషానికి ఆయనను మనకు అనుకూలంగా మార్చుకుంటున్నామా? ప్రభు మనతో మాట్లాడుతున్నా. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ సార్ ప్రార్థన చేసుకుని ఇస్తారు.
పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియమైనటువంటి ప్రభావ మీ పాదాలకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభావ నా తండ్రి నెమ్మదిగా సూటిగా నా దేవా నా తండ్రి మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన విధానం బట్టి చెల్లిస్తున్నాం. రూతు జీవితంలో కొన్ని పాయింట్స్ మేము చూసుకోగలిగాం నా నాయన. ప్రభా సంవత్సరంలో కొలది జీవిత కాలం అంతా సరిపోయినటువంటి దేవుడు మాకు నా తండ్రి అవన్నీ ఎరిగి ప్రభా నా తండ్రి పాత జీవితాన్ని ఎంతవరకు వదిలిపెట్టగలుగుతూ ఉన్నాం ప్రభా. ఇప్పుడు సంవత్సరాలు జరిగిపోతున్నా కూడా ప్రభా పాత స్వభావాన్ని పాత వాటిని మేము వదిలిపెట్టగలిగి నూతనమైన సృష్టిగా మేము మారగలుగుతున్నామా లేదా అని మరొకసారి మిమ్మల్ని మేము రివ్యూ చేసుకోవడానికి తండ్రి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు చెల్లిస్తున్నాం. యేసయ్యా రెన్యూ అవర్ మైండ్స్ ఫాదర్ గాడ్. అయ్యా మా మనస్సు మారి రూపాంతరం చెందుట వలన ఓ దేవా నా తండ్రి మీ విడుదలగా జీవించగలిగే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించండి. దేవా ఫర్గివ్ ద పాస్ట్ ప్రభా. మీరు మా పాపములన్నింటినీ మా పరిస్థితులన్నింటినీ మా యొక్క యాక్టివిటీస్ అన్నింటినీ మీరు వీపు వెనుక వేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కానీ మేమే వాటిని వదిలిపెట్టలేకపోతున్నామేమో. దేవానా తండ్రి ఈ సాయంకాల సమయంలో ఒక్కసారి మీ సన్నిధిలో మమ్మల్ని మేము ప్రభా పరిశీలించుకోవడానికి కావాల్సిన అధికమైన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. కుక్క తన వాంతికి తిరిగినట్టు పని తిరిగి మళ్ళీ వెళ్ళినట్టుగా కాకుండా దేవా ఒక్కొక్క అడుగున నాయన ఒక కమిట్మెంట్ తో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించండి. ప్రియ పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని మీరు నడిపించవలసిందిగా వేడుకుంటున్నాం. We don't know how many years we have, Father, in our life. But Lord, ప్రతి రోజు ఒక కొత్త రోజైన నాయన దేవానా తండ్రి మా జీవితాలలో ఒక్కొక్క రోజు మెట్టుకు మెట్టు నీ బిడ్డలుగా జీవించగలిగే ధన్యతలోనికి మమ్మల్ని నడిపించండి. మా చిత్త వృష్టి అంత నూతన పరచబడిన వారమై ప్రభా నవీన స్థితిని మేము కలిగినట్టు కృపను అనుగ్రహించండి. అందుకే పరిశుద్ధుడమైన పౌలు అన్నాడు ప్రభా క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. దేవానా తండ్రి వీఆర్ వన్ చర్చ్ వన్ ఫ్యామిలీ అనుకుంటున్నాం కానీ బట్ వీఆర్ నాట్ వన్ లాడ్, వీఆర్ నాట్ ద సేమ్ లాడ్. ప్రభా నా తండ్రి వి నో యు అని మేము అనుకుంటున్నాం కానీ ప్రభా సంపూర్ణంగా మేము మీ చేత మిమ్మల్ని ఎరిగిన వారంగానో మీ చేత ఎరుగబడిన వారంగానో మేము ఉంటున్నామో లేదో మా జీవితాన్ని తరచి ప్రభా నా తండ్రి కడుగుకోవటానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి. ఒక రోజు నా నాయన మీరు మమ్మల్ని నమ్మకమైన మంచి దాసురాలా పిలవగలిగే యోగ్యతలోనికి మేము నడవడానికి సహాయం చేయండి. తండ్రి వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ దట్ వి హావ్, whether they are very small or whether they are big, whether they are identified, whether they are not recognized, whatever it is, Lord, help us to have a committed life in your past. Help us to be a true Christian in our lives, Lord. Whatever you speak, it is nothing before you, Father, because you know the hearts, the depth of our hearts, the depth of our souls, Lord. How many days should we go on like this, Lord? అయా కృపలను ప్రేమించమని ప్రార్థన చేస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవానా తండ్రి మాలో ఒక నూతనమైన స్వభావము క్రియేట్ చేయమని ప్రార్థిస్తున్నాం. We don't want to be identified by the world, Father. అయ్యా ప్రపంచంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు లోకానుసారంగా దేవా మీరు ఎందుకు వచ్చినప్పుడు మీ బిడ్డలుగా కాదు కానీ తండ్రి లార్డ్ హెల్ప్ us to be identified as your daughter, as your son. కృపను అనుగ్రహించండి. పరిస్థితులు మారుతున్నటువంటి ఈ ప్రపంచంలో ప్రభా మారని మీ బిడ్డలుగా మేము జీవించటకు అధికమైన మీ కృపను మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఒక నూతన సంవత్సరంలోకి అడుగుగా ఉన్నాం తండ్రి. we are seeking the blessings only, Father, but why don't we are not seeking the blessings of the soul, Lord? Have mercy upon us, Father. తండ్రి మా ఆత్మ ఎదిగిన కొలది, మా ఆత్మ అభివృద్ధి పరచబడిన కొలది తండ్రి అన్ని మీరు ఇస్తారు కదా నా నాయన తండ్రి. మా ఆత్మలో ప్రభా మీతో ఐక్యం కాగలిగటకు కావాల్సిన కృపను అనుగ్రహించండి. మా ఆత్మ మరింత దగ్గరగా మీతో జీవించగలిగే ఒక ధన్యతని సంవత్సరంలో మా అందరికీ కలిసేయండి. ప్రభా తల వంచి ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని యేసయ్యా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రపంచంలో మా దేశంలో ఎన్ని మార్పులైనా రానివ్వండి ప్రభా, మార్పు లేని మా దేవుడను ప్రభా మీరు కనుక తండ్రి మార్పు లేని బిడ్డలుగా మేము ఉండటానికి మా మాటలు మా క్రియలు ప్రభా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. Whether we are recognized by the world or not, it is
నెసెసరీ ఫాదర్. మేము వాటిని గుర్తించడం లేదయ్యా. ప్రపంచంలో మేము గుర్తించబడాలని మేము కోరుకోవటం లేదు. కానీ యేసయ్యా మీ బిడ్డలుగా నాయన మీరు ఎప్పుడైనా మా వైపు తొంగి చూస్తే తండ్రి అయ్యా మీరు మమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వే తండ్రిగా మీరు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. ప్రభా సహాయం చేయండి. లెట్ అవర్ ప్రేయర్ లైఫ్ బి స్ట్రెంథెన్డ్ బై thee only Father. తండ్రి మీతో మేము గడపడానికి సహాయం చేయండి ప్రభా. నిజంగా జోసెఫ్ కి ఎవ్వరూ తోడు లేరు ప్రభా, కానీ మిమ్మల్ని బట్టి మీరు ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు నా నాయన అమాలేకీయులన్నీ ఎత్తుకొని పోయినప్పుడు ప్రభా, తన స్వజనులే రాయేయడానికి నిర్ణయించుకున్నప్పుడు మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యేసయ్యా అటువంటి బిడ్డలుగా మేము ఉండటానికి మీ కృపను అనుగ్రహించండి. ఒక కుటుంబంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా, నడిపించండి. వాట్ ఎవర్ ద బ్యాగేజ్ దట్ వి హావ్, వాట్ ఎవర్ ద థింకింగ్ దట్ వి హావ్, లార్డ్ లెట్ everything be shunned in thy presence, Father. Let everything be shunned, Father. కృపను అనుగ్రహించండి ప్రభువా. మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం ప్రభా, మేము బిలీవర్స్ అని గొప్పలు మాట్లాడుకుంటున్నాం. బట్ లార్డ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద హార్ట్స్ ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ us, Lord? మీరు మా చేత తృప్తి పొందుతూ ఉన్నారా లేదా? ఒక్కసారి మా జీవితాన్ని చెక్ చేసుకోవడానికి కృప చూపించండి. రూతు సామాన్యమైన బాలిక నాయన అయ్యా, ఏ స్టేటస్ లేదు, ఏ చదువు లేదు, జస్ట్ వెంబడించింది. షీ ఫాలోడ్ హర్ ఆంట్ ఫాదర్, వెంబడించింది ప్రభు, అంతే. జస్ట్ ఇన్నోసెంట్ వెంబడించింది. తన అత్తను పోషించుకోవడానికి పని చేసింది తండ్రి. అది ఏది చేసినా తండ్రి ఆమెలో ఒక లాయల్టీని మేము చూడగలిగాం ప్రభా. దేవా మిమ్మల్ని వెంబడించడంలో ఆ లాయల్టీని కలిగి ఉండే బిడ్డలుగా మిమ్మల్ని మా మార్చాలి. మా మినిస్ట్రీస్ ను మార్చమని ప్రార్థిస్తున్నాం. Lord help us to be like that, Father. ప్రభువా అనేకుల ఎదుట ప్రభువా మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మా జీవితాలు ఉండులాగా మీ కృపను అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయండి, బలపరచండి. ఈ రాత్రి కాల సమయంలో మీరు మాతో ఉన్నారు ప్రభా. You are examining us, Lord. Yes, Lord. You are looking into our deepest hearts of the hearts. You are watching us, Lord. Yes. అయ్యా తండ్రి, abundance of presence is being seen here. Yes, Lord. మా మోకాలు వణుకుతున్నాయి ప్రభా విత్ రెవరెన్స్ తో. అయ్యా సహాయం చేయండి, బలపరచండి తండ్రి. మీ చేయి బలమైన హస్తంతో మమ్మల్ని పట్టుకోదాం ఆయన ప్రభా. ఎక్కడైనా త్రుటిల్లితే నిలబెట్టండి ప్రభా. ప్రభా ఇక నుండి మీ కొరకు జీవించాలని మా జీవితాలు మార్చబడదుగా సహాయం చేయండి, బలపరచండి, స్థిరపరచండి. మేము ఒక్కరమున్నా, నలుగురిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, wherever we are, Lord, help us, Lord. Let thy face shone upon our countenances, Lord. నీ ముఖ ప్రకాశము మా మీద ప్రకాశింపజేసి దేవాన్ని విడుదలగా జీవించగలిగే ధన్యతలోకి మమ్మల్ని నడిపించమని ప్రభా. ఉదయకాలంలో మీ సన్నిధిలో తండ్రి ప్రభా మీ శరీర రక్తములలో పాలు పొందే యోగ్యతను మా అందరికీ మీరు దయచేయండి. మహిమను ఘనతను ప్రభావం ఆధిపత్యం అధికారంలో మీకు ఆరోపిస్తుంది. ఈ నూతన సంవత్సరం ఒక నూతనమైన విధానంలో ప్రభా మమ్మల్ని మీరు నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఇదిగో మా చేతిని మీ చేతిలో ఉంచుతున్నాము. మమ్మల్ని నడిపించండి ప్రభా. యాకోబు మందలను నడిపించాడయా, అవి నెమ్మదిగా నడిచేటివి నెమ్మదిగా ప్రభా, వడిగా నడవగలిగినవి వడిగా నడిపించారు ప్రభా. ఇదిగో మా చేతిని మీ హస్తాలు ఎప్పుడు అప్పచెప్తున్నాం. On this day, Lord, we submit our hands. Yes. We keep our hands into thine. Yes. The hand that never leaves us, Lord. మీ చెయ్యి మమ్మల్ని వదలదు ప్రభా. మేము మిమ్మల్ని పట్టుకుంటే వదిలేస్తాం. ఈ రోజు మా చేతిని హస్తాలు అప్పచెప్తా ఉన్నాం. పట్టుకోండి ప్రభా అంతము వరకు నాయన. ఒక రోజు మేమందరము ఇక్కడ ఎలాగా మేము ఉన్నాము, ఒక రోజు మేము కూడా ఒక రోజు పరలోకంలో వచ్చేది మిమ్మల్ని స్తుతించే గొప్ప ధన్యతను మీరు మాకు దయచేయమని, మా కుటుంబములను దీవించమని, ఆశీర్వదించమని, వర్ధిల్ల చేయమని, మీరు రెక్కల కింద కాపాడమని, మా బిడ్డలను మా కుటుంబములన్నింటినీ ప్రభా, మా వీధులను ఓ దేవ మా సంఘమును సార్వత్రిక సంఘమును ప్రభా మీరు కాపాడమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్.